వాక్య ధ్యానం కొరకు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు నా టైటిల్ ఏంటంటే, నేను ఈ ప్రసంగానికి ఇచ్చుకున్న టైటిల్ ఏంటంటే, మరణపు తెగులును ఆపిన మహారోషగాడు. ఏంటండి? మరణపు తెగులును ఆపిన మహారోషగాడు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామార్ అనే వారిలో ఎలియాజర్ అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి వాడే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఒక వ్యక్తి. దేవుని కోసం మొట్టమొదటిగా యాజక ధర్మం కొరకు నియమించబడిన అహరోను యొక్క మనమడు, ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆరోన్, ఎలియాజర్ యొక్క కుమారుడు. దేవుడు ఏమని ఇతనితో సంధి చేసుకున్నాడు? కవనెంట్. దేవుడు ఒక వ్యక్తితో సమాధాన సంబంధమైన నిబంధన చేసుకోవాలంటే నిజంగా దేవుని హృదయాన్ని ఎంత రేపు ఉండాలి. ఒక వ్యక్తి దేవుణ్ణి అంత ఇన్స్పైర్ చేసి ఉండాలి. దేవుణ్ణి అడగల ఫినెహాసుకే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత నీ మనవాళ్ళు, నీ మనవాళ్ళ తర్వాత ముది మనవాళ్ళు, వాళ్ళ తర్వాత ఇలా నీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా యాజకులు అవుతారని దేవుడే స్వయంగా ఫినెహాసుతో ఏం చేసుకుంటున్నాడండి? ప్రమాణం చేసుకుంటున్నాడు. మన వ్యవహారిక భాషలో దేవుడు మాట్లాడితే ఆయన ఏం మాట్లాడాడంటే, ఫినెహాసు, నాకు యాజకుడిగా ఉండదగిన వాడు నీలాంటోడై ఉండాలి. స్తోత్రం చెప్పు. నీలాంటోడైతేనే నాకు కరెక్ట్. నా ఘనతకి, నా మహిమకి, నా సార్వభౌమాధికారానికి ఫినెహాస్ నీలాంటోడే కరెక్ట్. నీ రక్తంలోంచి పుట్టిన వాళ్ళు కూడా నీలాగా ఉంటారు, వారిని నేను సేవకులుగా మారుస్తాను, నువ్వు నాకు యాజకుడిగా, నిత్య యాజకుడిగా ఉంటావు నేను ప్రమాణం చేసుకున్నాడు. ఎందుకు ప్రమాణం చేసుకున్నాడు అని బైబిల్ ధ్యానం చేస్తే, అతడట దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీలకు క్షేమాన్ని కలిగించాడు. చెప్పండి. ఒకటి, ప్యాషన్ ఫర్ ద గాడ్. రెండు, ప్యాషన్ ఫర్ ద పీపుల్. నాయకుడు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లీడర్? వాట్ ఈస్ ద meant by leader? A leader must have passion towards God and people. నాయకుడు మనుషుల ఎడల, దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాడై ఉండాల. స్తోత్రం చెప్పండి. నాయకుడికి మొదట దేవునితో రిలేషన్ ఉండాలి. రెండోది ప్రజలంటే ప్రేమ ఉండాలి. ఈ రెండు లక్షణాలు నిండుగా ఎవరిలో ఉన్నాయి? ఫినెహాసులో. అది దేవునికి నచ్చింది. ఫినెహాసు వల్ల ఎవరైతే దేవునితో సంబంధాన్ని, ప్రజల ఎడల భారాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు సేవ కొరకు మాత్రమే కాదు, ఆయా పరిచర్యలకు వాడుకుంటాడు. బైబిల్లో ఇద్దరు ఫినెహాసులు ఉన్నారు. ఒకటి ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాస్, కుమారుడు ఫినెహాస్. ఇంకొక ఆయన ఏలీ కుమారుడైన, ఎంత పోల్చదగినట్లుగా ఉన్నాయో చూడండి. ఎలియాజరు, ఏలీ. ఫినెహాస్ ఇతడు యాజకుడే, ఇతడు యాజకుని కుమారుడే. కానీ వీరేమో యుద్ధమందు అర్ధాంతరంగా చనిపోయారు. ఇతడేమో నిత్య యాజకుడయ్యాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫినెహాస్ అంటే ఎట్లా ఉండాలి? ఎలియాజరు కొడుకైన ఫినెహాస్ లాగా ఉండాలి, కానీ ఏలీ కుమారుడైన ఫినెహాస్ లాగా ఉండరాదు. కొన్ని లక్షణాలు ఒక గంట సేపు మనము దీని మీద ధ్యానం చేద్దాం. అదే సంఖ్యాకాండం 25:3 వచనం చూస్తే ఇంకా ఏ లక్షణాలు చూసి దేవుడు ఫినెహాస్తో నిత్య నిబంధన చేసుకున్నాడు? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? చాలు. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను.
ఈ సన్నివేశాన్ని 106వ కీర్తనలో కూడా దావీదు రాస్తాడు. 106వ కీర్తన 28 నుండి 31 దాకా మీరు చదువుకుంటే ఫినెహాస్ యొక్క శూరత్వాన్ని గురించి కీర్తనాకారుడు తిరిగి ప్రస్తావిస్తాడు. 106, 28 నుంచి 31 దాకా. బయల్ పెయూరుతో కలుసుకొనిన ప్రజలు, ఇక్కడ 2 రకాల ప్రజలు కనపడుతున్నారు. ఒకటి బయల్ పెయూరుతో కలుసుకొనిన ప్రజలు, 2 బయల్ పెయూరుతో కలుసుకొనని ప్రజలు. ప్రజలు 2 రకాలుగా ఉన్నారట. ఆ షిత్తీము దగ్గర నుంచి దిగుతూ ఉన్నారు. షిత్తీం అంటే ఆ యోర్దానుకి దగ్గరలోను ఎరుకోకి ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం. ఇది ఇశ్రాయేలీల యొక్క మార్గాలలో ఒక మజిలీ, ఒక స్టేజ్. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే బయల్ పెయూరుతో షిత్తీం నుంచి దిగి ఎక్కడైతే మోయాబీలు ఉంటారో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న స్త్రీలు ఇశ్రాయేలీలందరినీ వాళ్ళ దేవతల పూజలకి, ఆరాధనలకి పిలిచినప్పుడు ఇశ్రాయేలీలో కొంతమంది బయలుదేవతను ఆరాధించడానికి వెళ్ళారట. బయలుదేవతను ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, 1 బయలుకు మొక్కారు, 2 బయలుకు అర్పించిన ఆహారాన్ని తిన్నారు, 3 అక్కడున్న మోయబు స్త్రీలతో వ్యభిచరించారు, పాపం చేశారు. అసలు ఆ బయలుదేవత ఎట్లా ఉంటాడు అని చూస్తే బయలుదేవతను ఆరాధించడానికి వెళ్ళారు. అసలు మన దేవుడికి వాడికి ఏమైనా పోలిక ఉందా? మన దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సార్వభౌమాధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన మాట చేత పర్వతములను కరిగించగలిగిన వాడు. ఏమండి, అలాంటి దేవుడు విడిచిపెట్టి ప్రజలందరూ ఈ బయలును ఆరాధించడానికి కలుసుకున్నారట. ఎందుకు దేవుడు ఫినెహాస్తో నిబంధన చేసుకున్నాడంటే, అనేక ప్రజలు బయలుతో నిబంధన చేసుకున్నారు, కానీ ఫినెహాసు బయలుతో నిబంధన చేసుకోకుండా వేరై బయలు పేరుతో కలవని వానిగా ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ఫినెహాసును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే అతడు బయలుతో కలవలేదు, బయలును ఆరాధించే ప్రజలతో కలవలేదు, బయలును ఆరాధనలో కలవలేదు, వారు భుజించే భోజనాలు తినలేదు, ఆ స్త్రీలతో సంబంధాన్ని నెరపలేదు. ఈరోజు వినండి, ఎవరైతే భక్తి చేస్తూ కూడా అన్యులతో కలుసుకుంటారో వారు నిత్య యాజకత్వానికి కాదు, ఏలీ కుమారుల వలె అర్ధాంతరంగా ఆత్మీయంగా పతనమవుతారు. ఏలీ కుమారుడైన ఫినెహాసు వలె ఉంటావా? ఎలియాజరు యొక్క కుమారుడైన ఫినెహాసు వలె ఉంటావా? ఈరోజు తేల్చేసుకో. ఏమండి, ఇల్లు కడితే పాలు పొంగించకుండా వెళ్ళనోళ్ళు బయలు పేరుతో కలుసుకోవట్లేదా? వాస్తు చూడకుండా ఇల్లు కట్టనోళ్ళు బయలుతో కలుసుకోవట్లేదా? ముహూర్తాలు చూడకుండా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు, శుభకార్యాలు చేసుకునే వాళ్ళు బయలుతో కాదా కలుసుకునేది? అన్యులు అర్పించినటువంటి విగ్రహారాధన సంబంధమైన పూజలో నుండి తీసుకొచ్చిన ఆహారాలకు సంబంధించినటువంటి భోజనాలకు వెళ్ళే వాళ్ళు బయలుతో కాదా కలుసుకునేది? ఈరోజు భక్తి చేస్తున్న మన లైఫ్ స్టైల్ మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి. మార్చబడాలి, ఒక ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకత లేని వాడిని దేవుడు ఎన్నుకోడు, వాడుకోడు. పరలోక రాజ్యానికి వారసునిగా మార్చలేడు. మనం ఎంతమందిలో ఉన్నా కానీ మన విధానాలు, మన ఆరాధన వేరుగా ఉండాలి. యేసయ్య ఆ సమరయ స్త్రీతో చెప్పాడు, కొండల మీద ఆరాధన చేసేది కాదమ్మా, మెట్లెక్కి కొండల మీద విగ్రహాలకు ఆరాధన చేసే రోజులు కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయము వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ స్పిరిచువల్ వర్షిప్. ఇది ఆత్మ సంబంధమైన ఆరాధనకు సమయం.
ఇంకా విగ్రహ సంబంధమైన వాటిని, రంగురాళ్లను నమ్మకండి, దినాలను నమ్మకండి, రోజులను నమ్మకండి, ముహూర్తాలను నమ్మకండి, మాసాలను నమ్మకండి, సంవత్సరాలను నమ్మకండి, సెంటిమెంట్లను నమ్మకండి. ఎందుకంటే దేవుడు వీటన్నిటికంటే బలవంతుడు. హల్లెలూయా. లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు శక్తివంతుడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు వస్తుంటే సముద్రమా నీకేమైందే? ఎందుకని నువ్వు ఆగిపోయావు? ఎందుకని నువ్వు రెండుగా చీల్చబడ్డావు? యోర్దాను నీకేమయ్యింది? ఎందుకని ఏకరాశిగా అయ్యావు? అంటే ఆ సముద్రం చెప్తున్న మాట, యోర్దాను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకంటే బలవంతుడైన దేవుని చేత నియమించబడిన నిబంధన జనులు వారు నా మధ్య గుండా వస్తున్నారు, వారి ఎదుట నేను నిలవజాలను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అసలు మన ఐడెంటిటీ ఏంటో తెలుసా? సముద్రాలు నిలవజాలని గొప్ప ప్రజలం మనం. మన గుర్తింపు ఏంటో తెలుసా? జలములు రాశిగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు, మన కొరకు. అలాంటి దేవుని వదిలిపెట్టి బయలుదేవతను ఆరాధించడానికి వెళ్ళిపోయారు. ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇశ్రాయేలీలకి దేవుడు అన్ని మేళ్లు చేశాడు, ఇంత కృతజ్ఞతాహీనులైపోయారేంటి, కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోయారేంటి అని అనిపిస్తూ ఉంటుంది కదా, అవునా కాదా? కానీ ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలీలు చేస్తూ ఉన్నదే మనం కూడా చేస్తున్నాం కదా అనిపిస్తుంది. సముద్రాన్ని చీల్చాడు అని చెప్పుకుంటున్నాం, నదులను ఏకరాశిగా మార్చాడు అని చెప్పుకుంటున్నాం, పూరేళ్లను దేవుడు వాయువు చేత రప్పించాడు, మన్నాను కురిపించాడు, ఇలా ఎన్నో చెప్పుకున్నాం. దేవుడు మనకు స్థాయికి తగ్గినటువంటి అద్భుతాలు చేయలేదంటారా? చేశాడు. వాళ్ళకి అవి అయితే మనకేవో చేశాడు. ఎందుకని అద్భుతాలు చేసినా మళ్ళీ మళ్ళీ విగ్రహాల వైపు తిరుగుతున్నావు? ఎందుకని ఆయన రక్తంతో కడిగిన విగ్రహాల వైపు తిరుగుతున్నావు? ఎందుకని ఎన్ని మేళ్లు చేసినా కానీ కృతజ్ఞత లేనివానిగా జీవిస్తున్నావు? రూతు జీవితాన్ని చూస్తే నాకు తెలిసి ఆమె నిర్ణయం తీసుకునే ఆ సమయంలో రూతుకి దేవుడు ఏం చేయలా. చేశాడా? భర్త లేని విధవరాలు. ఇంకా రూతు ప్లేసులో మనం ఉంటే సణిగేవాళ్ళం, గొణిగేవాళ్ళం. హే అత్త, మా దేవుళ్ళు అయితే జీవం లేదు, నీ దేవుడికి ఏమైంది? మా దేవుడైతే జీవం లేనోడు, మరి నీ మీ ఆయన్ని చంపేశాడు, మా ఆయన్ని చంపేశాడు, మా బావని చంపేశాడు. మీ దేవుళ్ళలో శక్తి ఉంటే ఇలా ఎందుకు జరిగింది అనేది. కానీ ఏ అద్భుతము ఆమె చూడకపోయినా అంతకంటే అద్భుతం చూసింది ఏంటంటే, జీవము కలిగిన దేవుని ప్రజలు ఎలా ఉంటారో ఆమె దర్శించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవము కలిగిన దేవుని ప్రజలు ఎలా ఉంటారో ఆమె దర్శించింది. అందుకని ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అత్త, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవునితో నేను కలవలేను, ఈ దేవుని ఆరాధించే ప్రజలతో నేను కలవలేను. ఎందుకంటే వీరు ఆరాధించే దేవుడు వట్టి విగ్రహం. ఎందుకంటే వీరు ఆరాధించే దేవునిలో జీవం లేదు. ఎందుకంటే ఈ దేవుడు బలులు కోరేవాడే గాని ఆశీర్వదించే దేవుడు కాదు. నీ దేవుడు నాకు కావాలి, ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ గాడ్. అది నమ్మిందండి. అందుకని ఆమె బయలుతో కలుసుకోలేదు, మోయబు దేవతలతో కలుసుకోలేదు. ఆమె ప్రత్యేకించబడింది. ఈరోజు ఆమె ఎవరినో చూసి దేవుడిని వెంబడించింది. ఎవరినో చూడక్కర్లేని పరిస్థితుల్లో దేవుడు నీకు అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్యకార్యాలు చేయలేదా? ఎవరినో చూడాల్సిన పని లేకుండా నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసుకుంటూ వచ్చాడు. అయినా కానీ నువ్వు ఎందుకని పక్క చూపులు చూస్తూ ఉన్నావు? అన్యాచారాల వైపు వెళ్తా ఉన్నావు. బయలుకు మొక్కని వాళ్ళు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిలో దావీదుకు నచ్చినటువంటి ఒక లక్షణం ఏంటంటే, దావీదు ఎంటైర్ లైఫ్ మీరు చదవండి, అతని జీవితంలో విగ్రహాల ప్రస్తావన లేదు. స్తోత్రం చెప్పండి. ఏ రాజు జీవితంలో అయినా కొంచెం అన్నా అలా కనపడుతుంది, కానీ అసలు దావీదు ఎంటైర్ లైఫ్ మీరు ధ్యానం చేసినా అసలు దావీదుకు విగ్రహానికి సంబంధం లేదు.
ఎందుకంటే దావీదు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కాబట్టి, ఆ జీవము కలిగిన దేవుల్లో ఏ మహాత్మ్యం ఉందో, ఏ శక్తి ఉందో, ఏ యొక్క సుగుణాలు ఉన్నాయో, ఏ యొక్క ప్రభావం ఉందో, ఆయన సార్వభౌమాధికారం ఎంత గొప్పదో, ఆ ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతనిని రాజుగా చేసినటువంటి ఆయన అధికారం ఎంత గొప్పదో గమనించగలిగాడు. కాబట్టి కృతజ్ఞత కలిగిన వాడై రాజైన మందస్సు వస్తున్నప్పుడు ఆరాధించాడే తప్ప ఏ దినాన కూడా విగ్రహారాధనను ప్రోత్సహించలేదు, ఆయన చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒక మాట వినండి, విగ్రహాల జోలికి వెళ్ళని వాళ్లను దేవుడు దృష్టిస్తాడు. ముహూర్తాల జోలికి వెళ్ళని వాళ్ళని దేవుడు దృష్టిస్తాడు. వాస్తుల జోలికి వెళ్ళని వాళ్ళను దేవుడు గుర్తిస్తాడు, ప్రేమిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, ప్రత్యేకపరుస్తాడు, వైరాగ్యముతో నింపుతాడు, బలపరుస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? విగ్రహారాధన వైపు తిరగకండి. ఏమండి, గిద్యోను చాలా పిరికోడు, చాలా అంటే చాలా పిరికోడు. ఎంత పిరికోడు, ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఉదయాన్నే అందరూ లేచేసరికల్లా దేవతా విగ్రహ స్తంభాలను కూల్చివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని పేరు దేవుడు ఏం పెట్టాడు తెలుసా? జెరుబ్బయలో. స్తోత్రం చెప్పండి. జెరుబ్బయలు అంటే ఏంటో తెలుసా? వాదించుకునేవాడు. దేని కొరకు వాదించుకునేవాడు తెలుసా? జీవము కలిగిన దేవుని కొరకు ప్రకటించగలిగిన వాడు. మనం కూడా జెరుబ్బయల్లాగా ఉండాలి. నేను జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, జీవం లేని విగ్రహాల్లో నా జీవితంలో, నా కుటుంబంలో, నా గ్రామంలో నేను ఉంచను. వాళ్ళే గిద్యోనులు. ఎవరండి విగ్రహారాధనను నిర్మోహమాటంగా తిరస్కరించేది అంటే, దేవుని చేత దర్శింపబడిన వాళ్ళు, ఆత్మ చేత నింపబడిన వాళ్ళు. దేవుని చేత దర్శింపబడిన గిద్యోను బలం పొందాడు, ధైర్యం పొందాడు, పిరికితనాన్ని విడిచిపెట్టాడు, అతని ఆ అచంచలమైన హృదయాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి గిద్యోను ఎలాంటి గొప్ప పరిచర్యకు దిగాడంటే, ఆయన రాత్రికి రాత్రి అనేకులు ఆరాధిస్తున్న విగ్రహ సంబంధమైనటువంటి ఆ స్తంభాలన్నింటినీ కూడా తీసివేసి ఉదయాన్ని కల దేవుని పక్షమున నిలబడి వేరై కనబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో అవసరం వచ్చినప్పుడు ప్రజలే ఏకమైన, ఊరే ఏకమైన, దేవుని కొరకు నిలబడగలిగినటువంటి, బయల్పెయూరుతో కలిసి కొననటువంటి ఫీనెహాసు వంటి జీవితం ఉంటే తప్ప నువ్వు అంగీకరించబడలేవు. అవసరమైతే ఖచ్చితంగా అక్కడ దేవుని నామాన్ని మనం మహిమపరచాలైతే ఖచ్చితంగా అనేకులకు వేరవటానికి, బంధువులకు వేరవటానికి, మిత్రులకు వేరవటానికి, ఊరి వారికి వేరవటానికి, చుట్టాలకు వేరై ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. నిన్ను చూస్తే అరే వీడు అలాంటి వాడు కాదురా, అలాంటి సెంటిమెంట్లు పాటించడురా, మనం చెప్పినా వినడురా అని అనుకోవాలి. కానీ కొంచెం చెబితే మెత్తపడతాడులే అని అనుకోకూడదు. నీ దగ్గరకు వచ్చాక నలుక్కెళ్దాం దాకా అని సింపుల్గా అంటున్నారంటే ఎక్కడో మూలాలు ఉన్నాయి. నీ దగ్గర విగ్రహ సంబంధమైన వాటిలో నిన్ను పాలు పంపులు చేస్తున్నారంటే ఎక్కడో మూలాలు ఉన్నాయి. ఈరోజు ఎట్లా తయారయ్యారంటే, మందిరానికి రాని వాళ్ళకంటే కూడా మందిరానికి వచ్చే వాళ్ళు విగ్రహ సంబంధమైన వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు నార్మల్గా ఆలోచిస్తున్నారు, చేయకపోతే ఏమైందిలే అని. కానీ మందిరానికి వచ్చేవాళ్ళు అవి చేయాలి, ఇవి చేయాలి, అదే ఇదే. పౌలు సువార్తను విని మంత్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, అతి విలువైనటువంటి పుస్తకాలు ఒక ఆయన కాల్ చేశాడు అపోస్తల కార్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు సువార్త విని, ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుని గ్రంథంలో ఉన్న విశిష్టత, ఆయన మాటల్లో ఉన్న శక్తి, ప్రభావం, ఆయన వాక్యంలో విడుదల కార్యాలు చూశాడు. కాబట్టి ఆయన పౌలు మాటల మీద లక్ష్యం ఉంచి ఆ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి ఆ గ్రంథాలను కాల్చేశాడు. ఈరోజు ఇన్ని వాక్యాలు విన్నా కానీ నీలో ఏమాత్రం ప్రభావం, ఏమాత్రం చలనం, ఏమాత్రం మాదిరి, ఏమాత్రం ప్రత్యేకత, బయలుపేరుతో కలుసు కొనని అనుభవాలు ఇంకా నీ జీవితంలో రాలేదంటే నువ్వు చాలా మారాలి సోదరి, చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి సోదరుడా. అహరోను కాలంలో కేవలం విగ్రహాన్ని బట్టి ఎంతమంది తిండిపోతులు అయ్యారండి, ఎంతమంది తాగుబోతులు అయ్యారండి, ఎంతమంది వ్యభిచారులు అయ్యారండి, ఎంతమంది అల్లరితో కూడిన ఆటపాటలు నేర్చుకున్నారండి.
అక్కడ ఒక ప్రత్యేకతను చూపించాల్సినటువంటి అహరోను వాళ్ళతో పాటు కలిసిపోయాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఒక స్టెప్ ఎక్కువ వేశాడు. వాళ్ళతో పాటు ఏం చేశాడు? వాళ్ళు ఏమన్నారు? విగ్రహం ఏం చేయమన్నారు. ఈయన ఏకంగా ఏం చేశాడు? పండగే చేద్దాం పోరా అన్నాడు. ఇక వాళ్ళకి ఆనందానికి అవతలున్నాయా? మనుషుల్ని సంతోష పెట్టేవాళ్ళు ఇట్లాంటి పని చేస్తారు, అహరోను వంటి పని చేస్తారు. దానియేలు జీవితాన్ని మనం చూస్తే విగ్రహాల ప్రస్తావన లేదు, కానీ అతడు ఆహారాన్ని ఎందుకని ముట్టుకోలేదు, ఎందుకని పరిశుద్ధ జీవితం కొరకు ఆయన నిలబడ్డాడు? రాజభోజనాన్ని ఎందుకని తిరస్కరించాడు? రాజపానములను ఎందుకని తిరస్కరించాడు? ఎందుకని వాటిని తిని తనను తాను అపవిత్రపరుచుకోకూడదని ఉద్దేశించాడు, బ్రతిమలాడుకున్నాడు నపుంసక అధికారిని? అంటే ఆ విగ్రహ సంబంధమైనటువంటి ఆహారం మొదటగా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? విగ్రహాలకు అర్పింపబడి తర్వాత ఎక్కడికి వస్తుంది? రాజభోజనం రాజ బల్ల మీదకి వచ్చి తర్వాత వీళ్ళందరి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అందరూ వీళ్ళు ఎక్కడ అర్పించబడినటువంటి భోజనం తిన్నారు? మిగిలిన యూదులు విగ్రహ అర్పితాలు తిన్నారు. కానీ దానియేలుకు ఆ విషయం తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు తిన్నారు. కానీ దానియేలు మాత్రం తినడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసు? వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? 10 దినాలు చూడండి, ఈ 10 దినాలలో మేం గనక పక్క చిక్కిపోతే మళ్ళీ నువ్వు చెప్పిన ఆహారం తింటాం, కళ లేకపోతే నువ్వు చెప్పిన ఆహారం తింటాం. ఈ 10 దినాలు మమ్మల్ని అబ్జర్వ్ చేయనప్పుడు, ఆ 10 దినాలు చూసినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి కడుపాత్రంతో తిన్న వాళ్ళకంటే కూడా దేవుని కొరకు వేరుగా నిలబడి ఒక శాకాహార భోజనం తినవారి ముఖములు, షడ్రక్ మెషక్ అబెద్దుగో దానియేలు ముఖములు తేటగా కళగా ఉన్నాయట. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కలిసిపోయిన వాడికి కళలే, ప్రత్యేకంగా ఉన్నవాడు కళగలిగి ఉంటాడట, ఆశీర్వాదంతో నింపబడతాడట. మిగిలిన వాళ్ళ కంటే కూడా వీళ్ళు ఎట్లా ఉన్నారట? ప్రత్యేకంగా, అందంగా, సౌందర్యంగా ఉన్నారట. ఒక మంత్రి గారు వచ్చినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి ఆ మధ్యలో నన్ను ప్రార్థన చేయమంటే బాగుంటుంది. ఏం చేయమన్నారు? కొబ్బరికాయ కొట్టమన్నారు. స్తోత్రం. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడు బాగానే ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా క్రిటికల్. ఆ సందర్భంలో ఉన్నవాడు అందులోంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. కానీ నేను నిర్మోహమాటంగా ఏం చెప్పాను తెలుసా? నేను ప్రార్థన చేస్తా. కొబ్బరికాయ ముట్టుకొని కూడా ముట్టుకోవాలా? ఎందుకు తెలుసా? నేను సేవకుడిని. నేనే కొబ్బరికాయలు తీసుకొని కొట్టి దండం పెట్టుకున్నాను అనుకో, ఆ రాళ్ళకి వాటికి వీటికి, దేవుడు నన్ను చూసి ఏమనుకుంటాడు? ఇలాంటి క్రిటికల్ పొజిషన్స్ వచ్చినప్పుడు మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించొద్దు, దేవుడు నా గురించి ఏమనుకుంటాడో అని ఆలోచించండి. ఒక్క నిమిషం చాలు, అయిపోయింది. నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ప్రజలందరూ సంతోషపడతారు. అరే మన పాస్టర్ గారు కూడా కొబ్బరికాయ కొట్టాడు రా, మొత్తానికి మందిరి గారిని సంతోషపెట్టాడు. వాట్ నెక్స్ట్? చార్లెస్ స్పర్జన్ గారు అన్నాడు, దైవికమైనటువంటి ఒక వ్యక్తి ఒక పని చేసే ముందు మనుషులు ఏమనుకుంటారా అని ఆలోచించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు నేను ఈ పని చేయబోతున్నాను, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్? దేవుడు ఏమనుకుంటాడు నా గురించి? ఇలా ప్రారంభించాలి. స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటాడని ప్రారంభించే పనులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఒకవేళ అది దేవునికి నచ్చకపోతే మనం ఆపేస్తాం, దేవునికి నచ్చితే కొనసాగిస్తాం. మనుషులు ఏమనుకుంటారా అని ఆలోచిస్తే మనుషుల మనసులు దేవుని మనసులు కలవవు. రాజులు మారారు, రాజ్యాలు మారినాయి, దానియేలు హెచ్చింపు మాత్రం ఉండే కుంది గొప్పదిగా మారింది. కాబట్టి మారింది, కానీ దానియేలుని ఎవ్వడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఎందుకు? హెచ్చించింది రాజులు కాదు, రాజ్యాలు కాదు, అధికారులు కాదు, దేవుడే. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వాలు మారినా, ప్రభువులు మారినా, రాజులు మారినా, రాజ్యాలు మారినా, నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? స్థిరముగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఎట్లా చేస్తాడు తెలుసా? సియోనులో స్థిరమైన పునాదిగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడే అదొక గెంతు ఇదొక గెంతు వేస్తున్నాం అనుకో అండి, ఎక్కడే అదొక గెంతు ఇదొక గెంతు, పరలోకంలో ఎలా స్థిరంగా ఉంటావు? దేవుడు ఇక్కడ చూస్తాడు నీ స్థిరత్వాన్ని. దయచేసి నా మాట వినండి. మరి ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు నా మాట వినండి.
పాలిటిక్స్ తప్పు కాదు, కానీ పాలిటిక్స్లో ఉంటూ ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు. యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ఎట్లా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం స్పష్టంగా చెప్తుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్న మాట మీకు రోషాన్ని కలిగించాలి. ఏమన్నారు? రాజా అన్నారా? నెబుకద్నెజరో, అమ్మో, ఒక రాజుని పేరుతో పెట్టి పిలవటం అంటే మామూలు విషయాలా? ఇందుని గురించి నీకు రిప్లై ఇవ్వాల్సిన పని కూడా మాకు లేదు. అమ్మో, ఏం గుండెలు రావు బాబు వీళ్ళకి. ఒకటా రెండో మూడో ఎన్నున్నాయి వీళ్ళకి గుండెలు. ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరతే మాకులే. మా దేవుడు మండుచున్న ఈ వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినా నీవు పెట్టిన విగ్రహానికి మేము మొక్కం. ఆ అగ్నిలో కాలిపోతామేమో కానీ నీ విగ్రహానికి మొక్కి మాత్రం మేము మా సమర్పణను కోల్పోం. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక రాజును పేరు పెట్టి పిలవాలంటే ఎన్ని దమ్ములు ఉండాలండి. ఎందుకు వీళ్ళకి అంత ధైర్యం వచ్చింది? వారి గుండెల్లో దేవుడు ఉన్నాడు. ఆ మాట పలికించింది పరిశుద్ధాత్ముడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే ఎలాంటి వాడినైనా ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, దేవుని నిమిత్తమై నువ్వు ఎదిరించగలుగుతావు. విగ్రహానికి ఉన్న శక్తి ఏంటంటే ఎంత దైవజనుడైనా, ఎంత గొప్ప విశ్వాసినైనా పడగొట్టగలదు. 450 మంది బయలుకు మొక్కుతూ ఉంటే ఒకే ఒక్కడు, స్తోత్రం చెప్పండి, 450 మంది ఒక పక్కన, సింగిల్ మ్యాన్ ఒక పక్కన, వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఈయన మాత్రం జీవము కలిగిన దేవునికి మాత్రమే ప్రార్థించి ఒక ప్రత్యేకతను చూపించుకుని బయలుపేరుతో కలుసుకొనని అనుభవంలో దేవుని కొరకు నిలబడ్డాడు. కాబట్టి అగ్ని దిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తారో వారిలో దైవికమైన ప్రభావం, శక్తి, రుజువులు కనబడతాయి. ఈ అగ్ని దేనికి సాదృశ్యమో తెలుసా? వాళ్ళకు అవమానం కలగజేయడానికి మాత్రమే కాదు, జీవము కలిగిన దేవుణ్ణి నేనే. స్తోత్రం. అగ్నికి ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు, లోయకు ఒక దేవుడు, పల్లానికి ఒక దేవుడు, మెట్టలకు ఒక దేవుడు, కొండలకు ఒక దేవుడు, గుట్టలకు ఒక దేవుడు, దానికి ఒక దేవుడు, దీనికి ఒక దేవుడు అని బయలు దేవతను ఆరాధించే వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ అగ్నిని కూడా దించగలిగిన సమర్థుడు ఏలియా అని ఆ రోజు తెలుసుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఆల్ ఇన్ వన్. అన్నిటికీ దేవుడు ఆయన. ఏమండి, విగ్రహం ఎంత ప్రభావవంతమైందంటే దేవుణ్ణే, యేసు ప్రభుని అపవాది గడుచు శోధిస్తున్నాడు. ఒక్క క్షణంలో ఈ లోక రాజ్యాధికారాలు, రాజ్యాలన్నింటినీ చూపించి నీవు గనక నాకు మొక్కితే వీటినన్నిటినీ నీ పాదాక్రాంతం చేస్తా అన్నాడు. ఏ సైన్ కూడా వదిలిపెట్టాడు. చూడండి, వాట్ ఏ పవర్ఫుల్ థింగ్స్, ఎంత శక్తివంతమైనవి ఇవి. ఏయ్ అపవాది, నీ ప్రభువును శోధించు, నేను నీకు మొక్కను. సింపుల్. దేవుడు ఆ యేసుక్రీస్తు అపవాది దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి పరలోకంలో అన్ని నామముల కంటే పైనామంగా యేసుక్రీస్తును చేశాడు. స్తోత్రం చెప్పండి. అన్యుల మధ్య బ్రతుకుతున్నావు అని అన్యుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. నీ స్నేహితులు అన్యులని అన్ని ఆచారాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని సంతోష పెట్టడానికి నీ భక్తిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. యు ఆర్ యూనిక్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. యు ఆర్ సపరేటెడ్. నువ్వు చాలా వేరు చేయబడ్డావు. అపోస్తలుడైన పేతురు చెప్తున్న ఉపదేశం ఏంటి తెలుసా? మూర్ఖులైన ఈ తరము వారికి వేరై జీవించి రక్షణ పొందండి. వాట్ ఇస్ ద మీన్ బై సాల్వేషన్? ఈ మూర్ఖ తరానికి వేరై, ఈ అన్యాచారాలకు వేరై జీవించినప్పుడే నీకు రక్షణ. బాప్తిసం తీసుకున్నానండి, నీళ్ళలో మునిగానండి, తెల్లబట్టలు వేసుకున్నానండి, మందిరానికి వస్తానండి, బలారాధన తీసుకున్నానండి. ఇది కాదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21 వచనం చదవండి. 1 యోహాను 5వ అధ్యాయం 21 వచనం. 1 John chapter 5 verse 21. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. ఈ మాటను మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైనటువంటి యోహాన్ను ప్రేరేపించి ఏ మాట పలికిస్తున్నాడో తెలుసా? చిన్న పిల్లలారా, మై డియర్ చైల్డ్. చిన్నపిల్లల్ని కొన్ని సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అన్ని సందర్భాలు చూసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మరి ప్రత్యేకంగా వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తాం.
నేను నా పిల్లల్ని బాగా జాగ్రత్తగా చూసుకునే టైం ఏంటంటే హీటర్ పెట్టినప్పుడు. ఎప్పుడు? హీటర్ పెట్టినప్పుడు. హీటర్ ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు. నీళ్ళు పోసుకోవటానికి బాగుంటాయి, కానీ దాన్ని పట్టుకుంటే ఏమైనా ఉంటుందా? ప్రాణాలు అటు నుంచి అటు అయిపోతాయి. ఆ హీటర్ పెట్టినప్పుడు ఆశ్రమ్ గారికి చెప్తాను 1-2 సార్లు, క్యాంటీకి చెప్తాను, నాన్న చెల్లి వెళ్ళిద్దేమో చూడు నాన్న అంట. నేను ఎప్పుడైనా వాక్యం చదువుకున్నప్పుడు కానీ, బిజీగా ఉన్నప్పుడు కానీ, ఎందుకని నేను జాగ్రత్త 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 అని అన్నిసార్లు అంటానంటే హీటర్ ప్రమాదకరమైంది కాబట్టి, తాకితే ప్రాణం ఉండదు కాబట్టి, తద్వారా ఎందరో చనిపోయారు కాబట్టి, ఆ వార్తలు మనం విన్నాం చూసాం కాబట్టి. ఏమండి, ఇది చదువుతున్నప్పుడు నాకు హీటరే గుర్తొచ్చింది. చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి అంటే, విగ్రహం ఎంత ప్రమాదకరమైందో దాని జోలికి వెళ్ళిన వాడు ఎంత శరీర సంబంధమైన వ్యక్తి అయిపోతాడో, విగ్రహం ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిని ఎంత పతనావస్థకు తీసుకువెళుతుందో మనం చూడగలం. అసలు వాటి జోలే మనకొద్దు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఫీల్ అవని అంతే. ఈరోజు వాళ్ళు అసత్యంలో ఉన్నారు, మనం సత్యంలో ఉన్నాం. మనం సత్యం కొరకు నిలబడితే ఒక దినాన వారు సత్యం తెలుసుకున్న రోజున వాళ్ళే మనం పిలవకపోయినా వస్తారు. ఈరోజు వాళ్ళు అసత్యంలో ఉన్నారు కదా అని వాళ్ళకి కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సత్యం తెలుసుకున్న తర్వాత, అరే వీళ్ళు ఎప్పుడో బాప్తిజం పొందారు, వీళ్ళకంటే నేనే చాలా బెటర్ కదా సత్యాన్ని తెలుసుకొని నిలబడ్డానని మనల్ని అవమానపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉన్నాడు? బయలుపెయ్యూరుతో కలుసుకొనని అనుభవం. కొంతమంది మందిరానికి వస్తారు కానీ ఏ మాత్రం మార్పు ఉండదు. అది ఇదే ఇది ఇదే, అది ఇదే ఇది ఇదే, అది ఇదే ఇది ఇదే అనే టైప్ ఒకళ్ళు ఉన్నారు. చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3 verse 3 and 4, 3-4 వచనాలు. ఏమండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంట కానీ సొలొమోను ఉన్నత స్థలముల మందు బలులు మాత్రం ఆపలేదు. ఎన్ని చేశాడంట? 1000 దహన బలులు చేశాడంట. ఎంత దహన బలులు అర్పించి ఏదైనా దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది. దేవుడు అంటే ప్రేమే, కానీ విగ్రహాలంటే ఆకర్షణ, ప్యాషన్. ఎందుకు విగ్రహారాధన జోలికి అనేక మంది వెళతారంటే, విగ్రహారాధన అనేది కొంతమంది దృష్టిలో, అనేకుల దృష్టిలో అది ఘనమైనది కాబట్టి అది కూడా మనం చేస్తే ప్రజల మద్దతు పుంజుకోవచ్చు, ఈ సమాజంలో స్వేచ్ఛగా బ్రతకొచ్చు, మనం ఒక ఎందుకని వింత జీవుల్లాగా బ్రతకాలి అనే ఆలోచన. అంత రాజైనా, ఎంత ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి పొజిషన్ ఉన్నా, దేవుడు దావీదును కూడా కాదని మందిర నిర్మాణం కొరకు ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థలములలో దహన బలులు ఆపలేదట. చెప్పండి, బ్రతికితే మొర్దుకైలాగా బ్రతుకు, లేకపోతే నువ్వు ఒక మొద్దువే. ఎట్లా బ్రతకాలి? మొర్దుకైలాగా మెడ వంచగా, తల వంచగా, లేకపోతే వాటిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సలాము కొడుతూ మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటూ, అంటే వందనం చెప్పడం తప్పులేదు, అభివందనం చేయడం తప్పులేదు, వీటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. గౌరవం, ప్రతి గౌరవం అనేది ప్రతి వ్యవస్థలో ఉంటుంది. అయితే కాళ్ళు మొక్కే అంత అవసరంలా. మనం పట్టుకుంటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య పాదాలు పట్టుకున్నవాడు ఎవడో పాదాలు పట్టుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకండి మనకి అండదండలు? ఎందుకండి ప్రజల అండదండలు కావాలా? ఇస్సాకు గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక అతడు అభివృద్ధి పొందుతూ వచ్చెను. ఎవరు ఆశీర్వదించారు? నిన్ను ఆశీర్వదించాల్సింది దేవుడు, ప్రజల అండదండలు కాదు. వన్స్ దేవుడు కనుక నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తే నీ ఆశీర్వాదాన్ని ఆపడం ఎవడి తరం కాదంతే. స్తోత్రం చెప్పండి. నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు. కాళ్లకు మొక్కకండి, రాజకీయ నాయకుల కాళ్లకు మొక్కకండి, అధికారుల కాళ్లకు మొక్కకండి, డబ్బున్న వాళ్ళ కాళ్లకు మీరు మొక్కకండి. ఎవరికి మొక్కాలి? మన ప్రాణప్రియుడని యేసయ్య పాదాలు పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన పాదాలు పట్టుకుందాం. వేకువని లేచి ఆయన పాదాలు పట్టుకోండి. ఎవరో పాదాలు పట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. నేను కొటేషన్ రాసుకున్నాను. దేవుని ముఖాన్ని చూడటం నేర్చుకుంటే
ప్రజల చేతులు చూడాల్సినటువంటి అవసరత రాదు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8వ వచనం ఏంటో తెలుసా? పాపమును ఓర్వలేనోడు. ఫినెహాస్ ఎవరు? ఈ కాంట్ బేర్ సిన్. ఏమండి, వాళ్ళు వ్యభిచారం చేస్తే నాకెందుకు అనుకోవద్దు, వాళ్ళు తప్పుడు పని చేస్తే నాకెందుకు అని అనుకోవద్దు. కొంతమంది పరిశుద్ధంగా ఉంటారు కానీ పాపాన్ని ఓర్చుకుంటారు. పాపాన్ని ఓర్వలేని స్థితికి వెళ్ళాలి. అది పాపముతో నిజంగా మనం తెగతెంపులు తెంచుకోవడం. పాపం విషయంలో మనం చనిపోవడమే కాదు, కానీ పాపము కొరకు వెంపర్లాడుతూ ఎవరైతే మనకు కనపడుతున్నారో ఫినెహాసు వలె మనం ఏం చేయాలట? వారిని చంపాలి. చంపడం అంటే కత్తి తీసుకొని చంపటం కాదు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దిగారు. షిత్తీము నుంచి దిగి ఆ మోయాబు ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ స్త్రీలందరూ కూడా వారి వారి పూజలకు పిలిచినప్పుడు పూజ అయిపోయింది. ఏమైపోయింది? తిండి అయిపోయింది, భోజనం అయిపోయింది, భక్తి పారవస్యం అయిపోయింది, భజన కార్యక్రమాలన్నీ అయిపోయింది. చక్కగా కడుపు నిండా తిన్నారు, విగ్రహాలకు అర్పించింది. ఇప్పుడు మిగిలింది ఏంటి చూపిస్తాడు చూడండి. ఏ స్త్రీ పిలిస్తే ఆ స్త్రీతో పాటు వెళ్ళిపోయి ఇక పాపం చేయడానికి పూనుకున్నారు. ఎలాంటి టైంలో చంపాడు తెలుసా ఆయన? వారిద్దరూ పాపము చేస్తూ ఉండగా వారిని వెంబడించి, వాళ్ళు ఎక్కడున్నారో వెంబడించి, ఆ ఇశ్రాయేలీని వెంబడించి, ఆవిడ పేరు కొజ్బి, అతని పేరు ఇశ్రాయేలుడు జిమి, వాళ్ళిద్దరూ పాపంలో ఉంటుండగా చంపాడు. చంపితేనంట ఆ కత్తి ఒక వ్యక్తిలో నుంచి ఇంకొక వ్యక్తి చివరికి వెళ్ళిపోయిందంట, అంత ఫోర్స్గా. అప్పుడు ఏమైంది చెప్పండి? తెగులు నిలిచిపోయింది. దేవుడి పాపాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను మోషే. ఏమన్నాడు? నేను సహించలేకపోతున్నాను మోషే. దేవుడికి ఎంత బాధ కలిగిందో. ఇన్ని అద్భుతాలు చేసి నా ముందు వెళ్ళి పాపం చేస్తుంది, తట్టుకోలేకపోతున్నా మోషే. ఎవడైతే ఈ యొక్క స్త్రీలతో వెళ్ళి పాపం చేస్తా ఉన్నాడో వారందరినీ కూడా సూర్యుడికి ఎదురుగా నిలబెట్టి చంపేసి వేలాడదీయండి అన్నాడు. కొంతమంది అధికారులు ఏర్పాటు చేసుకొని మోషే అప్పటికే 24,000 మందిని చంపాడు. ఎంతమందిని? 24,000 పీపుల్ డైడ్. ఎవరి కోసం? స్త్రీల కోసం, పాపం కోసం. ఎవరి కోసం చచ్చిపోయారండి? ఈ ప్రాణత్యాగం ఎవరి కోసం అంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే బయల కోసం ప్రాణాలు అర్పించారు. మనల్ని నమ్మిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని ప్రాణ భిక్ష పెట్టిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, రక్షించిన దేవుడు, సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, పోషించే దేవుడు, గ్రద్ద రెక్కల మీద మోసుకున్నట్లుగా మోసుకున్న దేవుడు, తండ్రిలాగా మనల్ని కాచి కాపాడాడే ఈ సంవత్సరం అంతా. ఇంకా నువ్వు ఇలాంటి పాపంలో ఉంటే దేవుడు నిన్ను సంహరించాలని అనుకుంటున్నాడు. జాగ్రత్త. దేవుని సన్నిధికి దూరం చేయాలని ఆశపడుతున్నాడు. చాలా జాగ్రత్త. పనికిరాని ఇలాంటి వాటిని గనక నీ జీవితంలో కొట్టి వేయకపోతే ఒక దినాన వీరికి 24,000 మందికి పట్టిన గతే నీకు పడుతుంది. ఫినెహాస్ గనక ఈ పని చేయకపోతే 24,000తో ఆగేది కాదు, ఇంకా సంఖ్య పెరిగేది. వారిద్దరిని చంపి ఫినెహాస్ దేవుణ్ణి శాంతపరిచాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. వారిద్దరిని చంపి దేవునికి హృదయానికి ఏం కలిగించాడు? ఆనందాన్ని. చూడండి, పాపమును ఓర్చుకోలేని స్థాయిలో పరిశుద్ధ జీవితాన్ని అవలంబించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరించలేదట పాపాన్ని. పాపం చనిపోదు, పాపం కొరకు మనమే చనిపోవాలి. పాపం కోసం లేదా పాపం విషయంలో మనమే ఏం చేయాలా? చనిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఈ చనిపోయేటువంటి క్రమంలో మన దేహానికి బాధ కలగవచ్చు, మనం కోరుకున్నవి కోల్పోవచ్చు, ఎన్నో శోధనలు గుండా వెళ్ళొచ్చు, ఎన్నో వ్యతిరేకత గుండా వెళ్ళొచ్చు.
మన స్థాయి, ఆ ఉన్నతమైన స్థాయి నుంచి కూడా తక్కువ స్థాయికి పడిపోవచ్చు, ప్రమోషన్స్ లేకపోవచ్చు. దేవుని కొరకు స్థిరంగా నిలబడగలిగితే, పరిశుద్ధంగా నిలబడగలిగితే, యథార్థంగా నిలబడగలిగితే దేవుడు నిన్న ఒక దినాన ఫినేహాసును లేపినట్లుగా లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పోతిఫర్ భార్య, మనం ఊహాత్మకంగా ఆలోచిస్తే యోసేపు గురించి మనం ఇట్లా ఆలోచన చేద్దాం. దినదినమట మాట్లాడుతుందట. ఆ మాటలు రాయబడలేదు, కానీ ఒకవేళ నేను కనుక ఇలా ఆలోచిస్తే బహుశా ఇలా అందేమో, యోసేపు ఎంతకాలం ఎవరు నన్ను అట్లా కాపాడుకుంటావు, నాతో పాపం చేయి, ఎక్కడో ఏ ఊరు నుంచో వచ్చి ఉన్నావు, మా ఊర్లో ఒక బానిసగా బ్రతుకుతున్నావు, నాకు గనక నువ్వు లొంగిపోతే లోపడితే నీకు ఎంత ఉన్నత స్థానం ఇస్తానో తెలుసా, డబ్బుకు డబ్బు, గౌరవానికి గౌరవం, సుఖానికి సుఖం అని ఉంటుందేమో. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి స్త్రీని విడిపించుకొని రావడం ఎంత అతి కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఛీ అని పాపమును తిరస్కరించి, పాపమును ఎలా చెప్పొచ్చు, అసహించుకొని అక్కడ ఆ స్థలము, ఆ స్త్రీ, ఆ ఇల్లు, ఆ పరిస్థితి అన్నిటిని విడిచిపెట్టి తన వస్త్రపు చెంగును, లేకపోతే ఆ వస్త్రాన్ని, పై వస్త్రం అట్లా పడవేసి వెళ్ళిపోయాడే తప్ప తను ఏది సంపాదించుకోవాలని కోరుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె నుంచి ఏమి సంపాదించాలి, ఏమి రాబట్ల, పైగా అతని పరిశుద్ధతకి గుర్తుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వస్త్రం ఏంటయ్యా అని నన్ను అడిగితే, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ హోలీనెస్ ఆఫ్ జోసెఫ్. పరిశుద్ధతకు గుర్తు. ఒకప్పుడు అది నిందకు గుర్తయింది, ఒకప్పుడు అతడు పాపం చేశాడు అని అనుకోవడానికి, అబద్ధానికి గుర్తవచ్చు, కానీ అదే వస్త్రం అతనిని పరిశుద్ధునిగా నిలబెట్టి ఉన్నతమైన ఆ యొక్క ఐగుప్తుకు గవర్నర్గా మార్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియవనస్తులారా, మీరు వినండి. మీరు పాపాన్ని ఎంత ద్వేషిస్తే మీరు పరిశుద్ధతను అంత ప్రేమించే స్థాయిలో ఉన్నారని అర్థం. ఈ పాపాన్ని ద్వేషించకుండా కాంప్రమైజ్ అయిపోతూ వెళ్ళిపోతున్నావా, నీ స్థితి తగ్గిపోద్ది. జాగ్రత్త. దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తగ్గిపోతాయి. నువ్వు ఎంత పరిశుద్ధత కొరకు నిలబడతావో, నీ ప్రతి కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో పాటు నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మీరు చదవక్కర్లేదు, కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మోషే పాపమును అసహించుకున్నటువంటి దైవజనుడు, ఛీ అనుకున్నటువంటి వ్యక్తి పాపమును చూసినప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసి దేవుని వాక్యమును చేతులతో పట్టుకొని వస్తూ ఉన్నటువంటి ఆ మోషేకి కనబడినటువంటి దృశ్యం ఏంటంటే, ఆ పాళ్యములో ఒక విగ్రహాన్ని చేసుకుని అందరూ కూడా తినడం, తాగటం, సంగీతాలు వాయించటం, పాపము చేయటం, ఇవన్నీ మోషే చూసినప్పుడట, ఆ విగ్రహమును, ఆ పాపిష్టి ప్రజలను చూసినప్పుడు మోషే కోపము మండెను. మోషే కోపం ఏమైంది? మండిందట అగ్నివలే. అహరోను ఆ ప్రజలతోనే ఉన్నాడు, ఆ పాళెములోనే ఉన్నాడు, ఆ విగ్రహాన్ని అంటి పెట్టుకునే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం కూడా అహరోనికి మనస్సాక్షి పనిచేయలా. ఛీ, నేను తప్పు చేశానే అనే ఫీలింగ్ కూడా అహరోనికి రాలా. నేను పాపం చేశానే, అయినా ఈ పాడు పని, ఈ ప్రజల మాట విని నేను చేయటం ఏంటి, నేను దైవజనుడు కదా, వాళ్ళ మాట నేనేంటమేంటి అని అనుకోలేదట కొంచెమైనా. కానీ ఈ పాళెమునకు బహుదూరంగా ఉన్నా, ప్రజలకు బహుదూరంగా ఉన్నా, దేవుని చిత్త నెరవేర్పులో భాగంగా అతడు ఆ పరిస్థితులన్నిటిని కూడా ఏం చేశాడు తెలుసా? ద్వేషించాడు. యెహోవా పక్షమున ఎవరైతే నిలబడతారో వారు రండి అన్నప్పుడు ఆ దినమున 3000 మంది ప్రత్యేకపరిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చూడండి, పాపాన్ని ప్రేమించేవాడికి, పాపాన్ని ద్వేషించేవాడికి, పరిశుద్ధతను ప్రేమించేవాడికి, పరిశుద్ధతను అసహించుకునే వాళ్ళకి తేడా ఏంటంటే, పరిశుద్ధతను ప్రేమించి పాపాన్ని వారవలేని వాళ్ళు ప్రజలను ప్రత్యేకపరుస్తారు. దే సపరేట్ పీపుల్ ఫ్రమ్ ద సిన్ఫుల్ వరల్డ్, సిన్ఫుల్ పీపుల్. పాపయుక్తమైన ప్రజల నుంచి వేరు చేస్తారు. అహరోను దేవుని చేత నియమించబడిన వాడే కానీ, యాజక ధర్మాలన్నీ తెలుసు కానీ, ప్రజలను పాపము కొరకు పురికొల్పాడు.
పాపం చేయండి అని ప్రేరేపించాడు. విగ్రహం చేసి ఒక పండగను ఏర్పాటు చేశాడు. తద్వారా ఏం చేశాడు? తను ప్రత్యేకతను కోల్పోయి ప్రజల్ని కూడా పాపము చేయుటకు పురికొల్పి ఒక భయంకరమైన పాపంలోనికి నెట్టివేయబడ్డాడు. ఈరోజు దేవుడు ఏదైతే ఓర్చుకోలేకపోతున్నాడో ఫినెహాసు కూడా అది ఓర్చుకోలేకపోతున్నాడు. దేవుని మనసు, ఫినెహాసు మనసు ఏకమయ్యింది. స్తోత్రం. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన మనస్సును ఎరగడం అంటే అర్థం ఏంటి? ఆయన వేటినైతే ప్రేమిస్తాడో వాటిని ప్రేమించడం, అది ఏక మనస్సు అంటే. ఆయన వేటినైతే ద్వేషిస్తాడో వాటిని ద్వేషించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు వాటి విషయంలో కోపం మండట్లేదా? చచ్చిపోయావు. నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఓ పాస్టర్ గారు ఉండేవాడు, ఆయన పేరు పాల్ పాస్టర్ గారు. ఈ పండుగలు వస్తే చిన్నపిల్లండి కదా, ఆ ట్రాక్టర్లు ఎక్కి ఆ ఊరేగింపులు తిరుగుతూ ఉండేవాళ్ళు. జెండా పండుగ అనేది జరిగేది. ఈ ఊర్లో ఇదివరకు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ జెండా పండుగ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి అట్లా ఒక జనవరి పండుగ అని చేసేవాళ్ళు. ఒక డేట్ పెట్టుకుని ఆ జెండా ఊరు మొత్తం తిప్పేవాళ్ళు రాత్రి అంతా. పగలంతా భోజనాలు, ప్రార్థన అంతా హడావుడి అయిపోయి ఇక చీకటి పడతా ఉండగా ఇక ట్రాక్టర్లు అవి వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ఒక జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాస్తవానికి సరే అది శరీర సంబంధమైందే అనుకుందాం, కానీ ఈయన ఒక పాస్టర్ గారు ఉండి ఏ పాటలు పెట్టించాలి? దేవుడు పాటలు పెట్టించాలి. ఏమండి, నిజమండి నేను చెప్పేది. సినిమా పాటలు పెట్టుకుంటూ జెండా ఊరేగింపు చేస్తూ విశ్వాసం తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి వేళ కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ జెండా పండుగ చేయించాడు పాస్టర్ గారు. ఒకడు వచ్చి అంటాడు బాగా దాగి, పాస్టర్ గారు పాట పెట్టమన్నాడండి. ఎవరిని అడిగాడు? ఈయనేం చేశాడు? బుద్ధి మాలినోడా, బుద్ధిహీనుడా, నేను పాస్టర్ గారు నన్ను అడగొచ్చా అని అంటాం కాదు. ఆ పాట పెట్టు అబ్బాయి, ఆ పాట పెట్టు అన్నాడు. స్తోత్రం. పాట పెట్టు. ఇప్పుడు ఆ పాట పెట్టగలట అనగాలి ఈడు తాగి ఏమేస్తున్నాడులే అహరోను. ఎందుకని దేవుడు సమాధానంగా మాట్లాడుతున్నాడు ఫినెహాస్తో. సమాధాన సంబంధమైన నిబంధన చేసుకుంటున్నాడు. ఫినెహాస్, నీలాంటోడు నాకు దైవజనుడిగా ఉండాలయ్యా, నీవు నాకు యాజకునిగా ఉండాలయ్యా, నీ పిల్లలు యాజకులుగా ఉండాలయ్యా అని ఎందుకని ఒడంబడిక చేసుకున్నాడంటే అతడు పాపమును ద్వేషించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన 101 కీర్తన 7-8 చరణాల్లో, 101 కీర్తన 7-8 చరణాలు చదువుదాం. నా ఇంట నివసింపరాదు, కన్నుల ఎదుట నిలవడు, యెహోవా పట్టణములో నుండి చదువు పాపము చేయు వారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదు. ప్రతి ఉదయమున దావీదట ఎవరెవరిని సంహరిస్తాడట? మోసం చేయు వారిని, అబద్ధములాడు వారిని, పాపము చేయు వారిని, భక్తిహీనులను. భక్తిహీనులు అంటే ఎవరెవరు? మోసం చేయవారు, అబద్ధాలు ఆడేవారు, పాపం చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే భక్తిహీనులు. వీళ్ళందరినట ప్రతి ఉదయమున అతడు సంహరిస్తాడట దావీదు. ఎందుకో తెలుసా? దావీదు పరిశుద్ధతను ప్రేమించడం మాత్రమే కాదు, కానీ పాపమును అసహించుకున్నటువంటి గొప్ప భక్తుడు. ఇప్పుడు ఈరోజు కూడా మనం మోసం చేసేవాళ్ళని చంపుదామా? పాపం చేసేవాళ్ళని చంపుదామా? అబద్ధం ఆడేవాళ్ళని చంపుదామా? లేదు లేదు లేదు. ప్రతి ఉదయమున మనం లేచి ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్న మోస కృత్యాలని ప్రార్థన ద్వారా ఏం చేయాలి? చంపేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎంత ఈజీగా అబద్ధం ఆడతారంటే ఆ పాస్టర్ అని తేడా లేదు, విశ్వాసం అని తేడా లేదు, అసలు సున్నాయాసంగా సహజాతి సహజంగా వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధాలు ఆడే నాలుగులంట పిరికేస్తాడు. ఏం చేస్తాడు? పిరికేస్తాడు, తీసేస్తాడు. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు నోరు అంటే? స్తుతించడానికి, ప్రస్తుతించడానికి, ఘనపరచడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి, స్వార్థ ప్రకటించడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, ఇతరులకు ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి తప్ప చెడ్డ మాటలు, బూతు మాటలు, అబద్ధాలు మాట్లాడి దేవునికి అసహ్యమైన క్రియలు చేయొద్దు. నీకు అబద్ధాలు ఆడే ఆ యొక్క గుణం నీ యొక్క జీవితంలో పుట్టుకతో వస్తే కనుక ఉదయకాల ప్రార్థనలో వాటిని నువ్వు సంహరించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
మోసం చేసే ఇతరులను మోసం చేసేటువంటి వ్యక్తిత్వం నీలో ఉంటే ఉదయకాల ప్రార్థన. ఏదైనా చిన్న చిన్న బలహీనతలు నీలో ఉంటే ఉదయకాల ప్రార్థన గొప్ప పరిష్కార మార్గం. కొంతమంది అండి మందిరానికి వస్తారు కానీ ఎట్లా తయారయ్యారు, లేకపోతే ఎట్లా ఉన్నారు, లేకపోతే సహజంగా కొన్ని సంఘాల్లో కానీ ఏమో మన సంఘంలో కూడా ఉండొచ్చు ఏమో, లేకపోతే లేకపోవచ్చు ఏమో, ఎట్లా ఉన్నారు ప్రజలంటే పెళ్లి కాని వాళ్ళకి ప్రేమాయణాలు నడిపించే ఒక గుంపు ఉంటారు సంఘాల్లో. పెళ్ళైన వాళ్ళకి కూడా ఎఫ్ఐఆర్లు నడిపించే ఒక జనం ఉంటారు సంఘాల్లో. మన సంఘాల్లో ఉన్నారు లేరు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది, అన్ని సంఘాల్లో ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఉదయం లెగిస్తే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నువ్వు చచ్చిపోతే మాట చెప్తా వినండి, ఇలాంటి పనులు చేస్తే సమాధి సంస్కారాలు కూడా సరిగ్గా జరగవు. అన్నారా? సమాధి నీ దేహం చచ్చిపోయిన నీ శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవడు ఇష్టపడ్డ జాగ్రత్త. తాగుబోతునైనా తిరుగుబోతునైనా లేకపోతే లోకంలో పడిపోయినోడినైనా ఏదో విధంగా చేస్తారు. కానీ మందిరానికి వచ్చి అన్నారా, చాలా జాగ్రత్తగానండి, మందిరానికి వచ్చి పెళ్ళైన వాళ్ళకి ప్రేమాయణాలు నడపడం, పెళ్లి కాని వాళ్ళకి ప్రేమాయణాలు నడపడం, ఎఫ్ఐఆర్లు వ్యభిచార సంబంధమైన క్రియలు చేయటం, ఫోన్లు కలపడం, ఇట్లాంటి చేసేవాళ్ళు శాపగ్రస్తులు. ఈ శాపం మీ మీదకి రాకుండా ఉండాలంటే ఉదయాన్నే వీటిని జయించాలి, మోసాలను జయించాలి, పాడు పనులను జయించాలి, పడకల మీద పాప క్రియలను యోచించే మనస్సును జయించాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం చూస్తే చదవక్కర్లేదు కానీ అపోస్తలులైన పౌలు ఏథెన్సు పట్టణంలోనికి అడుగు పెట్టినప్పుడు అంట విగ్రహాలతో నింపబడినప్పుడు అతని మనస్సు హృదయము ఏమైంది? ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. వేదన, కోపం ఒక పక్కన, వేదన ఒకవైపు, బాధ ఒకవైపు, తట్టుకోలేకపోయాడంట ఆ విగ్రహాలన్నీ చూసి. ఈ రోజున నీ ఇంట్లో ఏ విగ్రహం ఉంది? నీ పిల్లలు వ్యభిచార మార్గంలో వెళ్ళిపోతా ఉన్నా కానీ కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నావో తల్లి, చాలా జాగ్రత్త. ఆ విషయంలో నువ్వు గనక చర్య తీసుకోకపోతే నీ కుమారుడు లేదా కుమార్తె కంటే ముందుగా దేవుడు నిన్ను తీర్పులో నిలబెడతాడు, నిన్ను అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. నీ ఇంట్లో పాపం జరుగుతుందా నీ భర్త ద్వారా? ప్రశ్నించలేని ఓ భార్య ఫినెహాసు వలె లేవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మీరు చదవక్కర్లేదుగా. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, గోవులను అమ్ముతున్న వారిని దేవుడు వెళ్ళగొట్టలేదా? తాడును తీసుకొని గొరడాగా పేని ఆ గొర్రెలను, ఎడ్లను దేవుడు కొట్టలేదా? రోకలు మారుస్తున్నటువంటి ఆ బల్లలను దేవుడు త్రోసివేయలేదా? రోకలు మార్చేటువంటి వ్యాపారస్తుల్ని దేవుడు పంపించలేదా? ఆయన కోపము ఆలయంలో మండలేదా? ఏమంటున్నాడు? నా దేవుని ఇల్లు ఇది. స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ మై ఫాదర్. దీనిని దొంగల గుహగా మార్చడానికి మీరెవరో వెళ్ళండి అన్నాడు. చక్కగా లక్షలు పెట్టు, వేలు పెట్టు, మంచి ఇల్లు కట్టుకున్నావు. నీ ఇల్లు కూడా ఒక దేవాలయం అని తెలుసా? దేవాలయానికి చెప్పులే మనం వేసుకెళ్ళలేమే. పాపం చేస్తున్న నీ భర్త వస్తా ఉంటే నువ్వు ఎందుకు అడగలేదు తల్లి? అడిగితే నీకు జీవితం ఉండదనా? ఏమోలే అయ్యగారు మారినప్పుడే మారతాడు అనుకోవాక, మా ఆయన మారటమేమో కానీ జాగ్రత్త, నువ్వే మారిపోయి కాంప్రమైజ్ అయ్యి. చాలా జాగ్రత్త అండి. యేసు ప్రభుకి కోపం వచ్చినటువంటి ఒకానొక సందర్భం ఏంటంటే, ఆలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు. నీ దేహం ఒక ఆలయం. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని రోకలే ఉండాలి కానీ రోకలు మార్చుకోవటం ఉండకూడదు. మన అపవాదికి ఇచ్చే అపవాది మనం తీసుకోవటం ఉండకూడదు. మన ఆత్మ సంబంధమైన వాటిని ప్రాణంగా పెట్టి శరీర సంబంధమైన వాటిని సంపాదించుకోవటం, రోకలు మార్చుకోవటం చాలా జాగ్రత్త. అర్పణను పక్కన పెట్టి ఆశలు కొరకు పరుగులు తీయటం, రోకలు మార్చుకోవటం. పరిశుద్ధతను పక్కన పెట్టి అపవిత్రతను సంపాదించుకోవటం, రోకలు మార్చుకోవటం. దైవ పిలుపును పక్కన పెట్టి ఆస్తులు సంపాదించుకోవాలనే ఆశ, రోకలు మార్చుకోవటం. గెహాజీ ఆ పని చేశాడు. దేవుని కోపం మండలేదా?